హాయ్ హలో భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు ఇవాళ మహానటి నార్మల్ బ్లౌజ్ ఉంది 32 సైజ్ వాళ్ళకి. ఇది ఇప్పుడు కొలతలు రాస్తున్నా చూడండి. కొలతను ఇది అప్రాక్సిమేట్ మెజర్మెంట్ కొలతలండి ఇవన్నీ. ఇది లెంత్, షోల్డర్ 50, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ 10, హ్యాండ్ రౌండింగ్ 15, బ్యాక్ నెక్ 10, ఫ్రంట్ నెక్ 7 అప్పుడు పెట్టుకోవచ్చు. చెస్ట్ 32, చెస్ట్ లెంత్ 12.5, వేస్ట్ 28. ఇవి అప్రోచ్ కొలుతాను, 32 సైజ్ అప్రోచ్ కొలుతారు. అందరికి సేమ్ అని కాదు ఇది. ఈ బ్లౌజ్ అండి మహానటి అంటే ఈ మోడల్ ఉంటుంది బ్లౌజ్. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇస్తున్నామండి. లెంత్ 14 అండి. డ్రాప్ పెట్టుకోవచ్చు, మనము ప్యాకప్ పెట్టుకోవచ్చు. నేను ప్యాకప్ పెడుతున్నాను. నేను -1 13 +1 14. ఎందుకు -1 అంటే మొత్తం ఫుల్ ప్యాకప్ కాబట్టి మనకు -1 ఫుల్ ప్యాక్ ఉంటుంది. ఏం డ్రాప్ ఇట్లా ఏముండదు, ఫుల్ ప్యాకప్ కాబట్టి -14. అదే డ్రాప్ అయితే మళ్ళీ జస్ట్ యాజ్ 14 +1 15 పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది 14 పెడుతుందండి. షోల్డర్ +1 16/2 8. అంటే షోల్డర్ 16 ఉన్న వాళ్ళకి ఏమైనా తగ్గుతుంది, పెరుగుతుంది. అందరికి 32 ఉన్న వాళ్ళకి 16 ఉండాలి రూల్ ఏం లేదు, 15 ఉన్న రూల్ ఏం లేదు. 13 వరకు 14 ఉండొచ్చు, 13 ఉండొచ్చు. ఇది రౌండింగ్ 15కి మనకు నార్మల్ క్రాస్ కటింగ్ 625. మనకు నార్మల్ క్రాస్ కటింగ్ దానికి +1 యాడ్ చేయాలి. ఎందుకంటే ఫుల్ ప్యాకప్ కదా, +1 యాడ్ చేయాలి. అంటే 725. ఇది చెస్ట్ +2 ఎందుకంటే ఇది ఫుల్ ప్యాకప్ కాబట్టి మనం +2 పెట్టాలి, లేకపోతే టైట్ అయిపోతుంది బాగా. /4 8.5 ఇది. ఇది మాత్రం 2.5 అండి. ఇది మాత్రం 2.5. ఫస్ట్ నార్మల్ క్రాస్ కటింగ్ చెప్పాను కదండి, అందులో ఎంత వస్తుందో అంతే వస్తుంది. ఇది కూడా ఇది మాత్రం నార్మల్ 625 +1 7. ఓన్లీ 15 రౌండ్ ఉన్న వాళ్ళకి అందరికి కాదు ఇది. వేస్ట్ 28 7 +1 టక్స్ 7 +1 టక్స్. ఇది దేనికి నా ఆఫీస్ మనం తీసేసాండి ఫినిషింగ్ కోసం. ఇదంతా మార్జిన్. ఇది మార్జిన్, ఇది 2 అండి. ఇది హాఫ్ ఇంచ్ డౌన్. ఇది ఫుల్ షోల్డర్ వస్తుంది. ఇది మనం 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. 2 3 ఈ ఎట్లనే పెట్టుకోవచ్చు. ఇది డ్రాప్ పట్టుకుని డ్రాప్ వస్తుంది. డ్రాప్ పట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం డ్రాప్ పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా +1, ఎందుకంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. ఇది ఓన్లీ ప్యాకప్. ఇది ఓన్లీ ప్యాకప్. ఈ టక్స్ పెడుతున్నాం. ఫోర్
ఇది నార్మల్ మహాడి 32 సైజ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తుండే, బ్యాక్ పార్ట్ కట్ చేసి ఫ్రంట్ పార్ట్ వేయాలి. క్రాస్ కటింగ్ వస్తుంది, ఇలా స్ట్రైట్ కటింగ్ వస్తుంది, ప్రిన్సెస్ కూడా వస్తుంది. ప్రిన్సెస్ అనేది రేపు చెప్తానండి, ఇప్పుడు మాత్రం క్రాస్ కటింగ్ చెప్తున్నా. ఎప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది కట్ చేసుకోవాలి, బ్యాక్ కట్ చేసుకుని ఫ్రంట్ వేయాలి. ఇలా వేసుకోవాలి ఫుల్ క్రాస్. ఇలా వేసుకోండి ఫుల్ క్రాస్ కటింగ్ మాత్రం. ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది బ్యాక్ పార్ట్. ఇది ఫ్రంట్ నెక్ 7. మన ఖర్చులు ఇది 1.5 ఉంటుంది, +1 2.5 +1/2 3. ఎందుకంటే మనకి ఖర్చులో పోతుంది 1/2 ఇంచ్. ఈ రౌండ్ బాగుంటుందండి. ఇది అసలు ఇది రౌండ్ మనది, కానీ మహానటి అంటే ఈ పార్ట్ కదా, ఈ ప్యాటర్న్ కదా, ఈ ప్యాటర్న్కి ఇలా వస్తుంది. ఇలా ఈ షేప్ వస్తుంది. ఇది 5 అండి. చెస్ట్ లెంత్ 12.5, చెస్ట్ లెంత్ +1 13.5. ఇది మాత్రం చెప్పాను కదండి 3.5 ఉండదు, ఇది మాత్రం కంపల్సరీ. ఇది 3. ఇలా ఈ షేప్ రావాలి కంపల్సరీ క్రాస్ కటింగ్కి. ఇది 2, ఇది 1.5, ఇది 1.5. ది మిడిల్ ఆఫ్. వెళ్ళిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అన్న. ఇది 2.5. ఇది మాత్రం క్రాస్ అయ్యానండి. ఇది మహానటి క్రాస్ ఫ్రంట్ 32 సైజ్. ఇదండి, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ క్రాస్. ఇందులో ప్రిన్సెస్ వస్తుంది, టక్స్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ప్రిన్సెస్ అనేది చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.